తమిళనాట కొంగు బెల్ట్గా పిలువబడే ప్రాంతం పరిధిలోకి కోయంబత్తూర్, పొల్లాచి, ఉడుమలపెట్టి, తిరుపూర్, కరుపూర్ ఈ రోడ్లు వస్తాయి. ఈ అన్ని ప్రాంతాల ప్రజలు చీకటి పడితే చాలు భయపడుతూ బ్రతికిన రోజులున్నాయి. కేసులో ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కాక పోలీసుల్ని తలలు పట్టుకునేలా చేసిన సంఘటనలు ఉన్నాయి. ఇలాంటి సందర్భాలు, సంఘటనలు ఎదురైనప్పుడు చాకచక్యంగా వ్యవహరించాలి. మెలకువగా మెలగాలి. కొంచెం తెలివిడితనంతో ప్రవర్తించాలి. బెంబేలు పడిపోతుంటే మెదడు మొద్దుబారి ఉన్న చురుకుదనం కాస్త పోతుంది. అప్పుడిక కష్టం, నష్టం, హింస భరించక తప్పదు. కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకుంటే తక్కువ నష్టంతో అయినా బయటపడతాం. మరి వివరాలకు వెళదామా? పదండి. అది 2024 నవంబర్ 29. తిరుపూరు జిల్లాలోని పల్లడం ప్రాంతానికి దగ్గరలో ఉన్న సేమలై గౌండెం పాళం అనే ఊళ్ళో వలువురన్ అనే ఒక వ్యక్తి క్షురకుడు అంటే మంగలి ఊరికి దూరంగా కొబ్బరి తోటలో ఉండే పెద్ద ఆయనకు క్షౌరం చేయడానికి పెందరకడనే లేచి వెళ్ళాడు. ఇతను గమ్యం చేరుకునేసరికి అక్కడ మనిషి రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటున్నాడు. దట్టమైన కొబ్బరి తోట, చుట్టూ పంట పొలంతో ఉన్న తోట, దాంట్లో బంగ్లా. అక్కడ ఉండే దైవ శిఖామణి వయస్సు 76 ఏళ్లు. క్షౌరం చేసి గడ్డం చేయడానికి రమ్మని వలువురన్కు కబురు చేసింది అతనే. ఇప్పటికీ కొన్ని ఊళ్లల్లో ఇంటికొచ్చి మరీ క్షౌరం చేస్తూ ఉంటారు. రక్తపు మడుగులో పడి కొట్టుకుంటున్న దైవశిఖామణి వచ్చిన వలువురన్కి ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు. నోట మాట రాకపోవడంతో అతి కష్టం మీద చెయ్యెత్తి ఇంటివైపు వేలు చూపించి నిస్సత్తువుగా తల వాల్చేశాడు. అప్పటికే నోట మాట రాక బిగుసుకుపోయిన వలువురన్ తన దృష్టిని మరల్చి ఇంట్లోకి తొంగి చూశాడు. అక్కడ ముందు గదిలో దైవశిఖామణి కొడుకు 48 ఏళ్ల సెంధిల్ కుమార్, 70 ఏళ్ల భార్య అలమేలులిద్దరూ రక్తం మడుగులో అచేతనంగా పడున్నారు. కొన ఊపిరితో ఉన్న దైవశిఖామణ్ణైనా బ్రతికిద్దామనుకుని పోలీసులకు సంగతి చెప్పి వెంట పెట్టుకొచ్చాడు వలువురన్. అయితే హాస్పిటల్కు వెళుతున్న దారిలోనే దైవశిఖామణి కన్నుమూశాడు. కొబ్బరి తోట మొత్తం శోధించినా పోలీసులకు ఎటువంటి ఆధారం లభించలేదు. తోట బంగ్లాలోనూ ఏం దొరకలేదు. ఏ ఆధారమూ దొరక్క గుంపు జంపులు పడుతున్న పోలీసులపై అధికారుల నుంచి ఒత్తిడి పెరిగింది. దాంతో గత కొద్ది రోజులుగా తోటలోనూ పొలంలోనూ పనులు చేసిన వాళ్ళని వాకబు చేశారు. వారిని నేరం ఒప్పుకోమని తోలు ఊడేలా కొట్టడంతో ఆ హింసను భరించలేని ఆ పని వాళ్లంతా కలెక్టర్ ఆఫీస్కు వెళ్లి మొరపెట్టుకున్నారు. 3 మాసాలు గడిచి 100 రోజులు పూర్తయినాక కూడా కేసును సిబిఐకి బదిలీ చేస్తారు. 5 మాసాల వరకు కూడా కేసు పరిధిలో ఏ పురోగతి లేదు. పైగా అదే తరహాలో మరో హత్య జరిగింది. ఈ హత్యలు అవి జరిగిన తీరుతో తమిళనాడు ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. అయితే ఈ దురాఘాతాలు ఆ 2 ఘటనల తర్వాత ఒక్కొక్కటిగా బయటపడుతూ వచ్చాయి. పోలీసులు సదరు కేసుల పరిష్కారంలో వ్యవహరించిన తీరుకు ప్రజల నుంచి విమర్శలొచ్చాయి. తమ తల్లిదండ్రుల్ని, పెద్ద వయసు ఇంటి పెద్దల్ని ఊళ్లకు దూరంగా ఏకాంతంగా ఉండే ఫామ్ హౌస్లలో ఉంచి ఉద్యోగ వ్యాపారాలంటూ పొరుగుళ్లకు, దూరదేశాలకు వెళ్లిన వాళ్లు భయంతో కొట్టుమిట్టాడుకున్నారు. అక్కడ వారికే కాదు, దేశంలోని మిగతా వారిని కూడా జాగ్రత్త పడమని హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. ఆ స్థాయిలో అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా, చూద్దాం పదండి. తిరుపూర్ పల్లడం 3 హత్యల ఘటన, ఆ తర్వాత జరిగిన ఈరోడ్ శివగిరి జంట హత్యల ఘటన వెనుక ఏం జరిగింది, హంతకులు ఎందుకని వాళ్ళని అలా మట్టుబెడుతున్నారన్నది ఈ వీడియోలో చూద్దాం. అది 2025 మే నెల 1వ తేదీ ఈరోడ్ జిల్లా శివగిరి ప్రాంతంలోని విలాన్ కట్టువలసు గ్రామానికి చెందిన కవిశంకరన్ ఆ రోజు చాలా ఆందోళనగా ఉన్నాడు. అక్కడికి సుమారుగా 12 కిలోమీటర్లలోని మరో గ్రామంలో భార్య పిల్లలతో జీవిస్తున్న శంకర్ గ్రామంలో ఉన్న తండ్రికి చాలాసేపటి నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఫోన్ ఆగిపోతే మాత్రం ఎంతసేపటికి ఛార్జింగ్ పెట్టకుండా ఎందుకున్నారని కోపం ఒక వంక, భయం మరోవైపు శంకర్ని తమతమం చేసింది. అప్పుడు ఊళ్ళోనే ఉన్న బంధువులకు ఫోన్ చేసి ఉన్న పళంగా ఇంటికి పోయి అమ్మా నాన్నల్ని పలకరించమని చెప్పాడు. వాళ్ళు వెళ్ళారా? శంకర్ని ఎలా ఉన్నవాడిని అలాగే ఊరికి రమ్మని చెప్పారా? వచ్చినవాడు కొయ్యిబారిపోయాడా, గుండె పగిలి కూలబడ్డా అని అడగండి. అక్కడ ఆ ఇంట్లో శంకర్ తల్లిదండ్రులిద్దరూ ఎండిన రక్తం మడుగులో పురుగులు పట్టిపోయి శరీరాలు కుళ్ళి భరించలేని వాసనతో ఉన్నారు. అంతకు 6 నెలల ముందు తిరుపూర్ జిల్లా పల్లడం దగ్గర సేమలై గౌండెన్ పాళం ఊళ్ళో కొబ్బరి తోటలోని 3 హత్యల్లో మాదిరిగానే ఈ హత్య కూడా జరిగింది. నో క్లూ. కాకపోతే అక్కడ ఇల్లంతా చిందరవందరగా ఉంది. బీరువా బద్దలు కొట్టి డబ్బులు ఎత్తుకుపోయినట్టు తెలుస్తోంది. కవిశంకర్ తల్లి మెడలో తాళిబొట్టు, ఒంటి మీద నగలు కూడా మాయమయ్యాయి. కాబట్టి ఇది మటుకు దొంగతనం ఘటన. అందుకు అడ్డుకున్నందుకు ఇద్దరిని హతమార్చుంటారని ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు. అయితే అటక మీద ఉన్న వస్తువుల్ని తీయాలంటే అక్కడున్న భోజనాల బల్ల మీదకి ఎక్కి తీయాల్సిందే తప్ప వేరే సదుపాయం లేదు కనుక ఆ డైనింగ్ టేబుల్ మీద హంతకుల పాదముద్రలు ఉండొచ్చని వాటిని చూడమన్నాడు శంకర్. నిజమే, అతను ఊహించినట్టే ఉన్నాయి. అయితే పోలీసులు గతంలో పాదముద్రలు కూడా సేకరించి ఉంటేనే ఇప్పుడు వాటితో పోల్చి చూడగలుగుతారు. సాధారణంగా హంతకుల చేతి ముద్రలు మాత్రమే తీసి దాస్తూ ఉంటారు పోలీసులు. మొత్తానికి విచారణ ప్రారంభించారు.
చుట్టుపక్కల 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న సీసీటీవీలను పరిశీలించారు. ఫలితం లేకపోయింది. సంఘటనకు ముందు కొద్ది రోజుల నుంచి పనిలోకి వచ్చిన వాళ్ళని పిలిపించి వాకప్ చేశారు. వాళ్ళెవరూ సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. ఇలా కాదని చెప్పి తోటలోకి దారితీసే దారులన్నిటినీ పరిశీలించగా తోట వెనుక లోయర్ భవానీ కెనాల్ ప్రవహిస్తూ ఉండడం చూసి హంతకుడు అటుగా వచ్చుండొచ్చనే ఆలోచన చేశారు. ఆ కెనాల్ వైపున్న ఒక సీసీటీవీ కెమెరాలో 2025 ఏప్రిల్ 27 రాత్రి అరచూలు గ్రామం నుంచి ఆ కాలువ ఒడ్డు మీదుగా ఒక బండి వెలుగు అటువైపుగా కనిపించింది. ఆ మరునాడు అంటే ఏప్రిల్ 28 ఉదయాన్నే అదే వెలుతురు అరచూలుకి వెళ్లడం కూడా ఒక ఫుటేజ్లో పోలీసులు గమనించారు. అది ఒక బజాజ్ ప్లాటినా బైక్ అని కనిపెట్టగలిగారు. ఆ ఒక్క అంశాన్ని ఆధారంగా చేసుకుని అరచలూరులో బజాజ్ ప్లాటినా బైక్ ఉన్న వాళ్ళని విచారించడం మొదలుపెట్టారు. అక్కడ ఒక చెరుకు తోటలో ఉన్న బైక్ ఒకటి కావాలని దాచినట్టుగా ఉండడం గమనించారు. ఆ బైక్ ట్యాంక్ కవర్లో బేసిక్ మోడల్ సెల్ ఫోన్ ఒకటి ఉంది. అయితే అందులో సిమ్ కార్డ్ లేదు. ఇంకా ఒక జోడా చేతి తొడుగులు కూడా అందులో ఉండడం చూశాక పోలీసులకు అనుమానం దృఢపడింది. ఆ బైక్ అదే ఊళ్ళో ఉండే అచియప్పనికి చెందిందని తెలుసుకున్నారు. అతన్ని పట్టుకున్నాక ఈ జంట హత్యల కారణాలు వెల్లడయ్యాయి. ఆ తర్వాత కొబ్బరి తోటలో 3 హత్యకు కారకులు బయటపడ్డారు. ఈ హత్యోదంతాలు రాష్ట్రం మొత్తాన్ని కుదిపేసినట్టే హంతకుల్ని పట్టి బంధించాక తెలిసిన విషయాలు అంతే సంచలనాన్ని కలిగించాయి. పోలీసులని ప్రజల్ని సమానంగా అవాక్కయ్యేలా చేసిన వీటి వివరం ఇప్పుడు చూద్దాం. అరచూరులో అదుపులోకి తీసుకున్న అచియప్పన్ కొబ్బరి తోటల పెంపకం, సంరక్షణ చేస్తూ ఉంటాడు. అందులో భాగంగా తన ఊరికి దగ్గరలోని కొబ్బరి తోటలన్నీ తిరుగుతూ ఉంటాడు. వాటితో పాటుగా పెళ్లిళ్ల పేరయ్యగా కూడా పనిచేస్తూ ఉంటాడు. అలా అన్ని ప్రాంతాల్లోని ఇళ్లలోని యువతి యువకుల వివరాలతో పాటుగా వారి వారి ఆస్తిపాస్తుల వివరాలు అచియప్పన్కి క్షుణ్ణంగా తెలుసు. పెళ్లిళ్ల పేరయ్యకి వివరాలు చెప్పడానికి అభ్యంతరం ఏముంటుంది కనుక పెళ్లిడికొచ్చిన పిల్లల తల్లిదండ్రులు ఆస్తుల వివరాలు అతనికి చెప్పేవారు. అచియప్పన్ శివగిరి విలాన్ కట్టువలస గ్రామానికి కొబ్బరి దింపు కోసం వచ్చినప్పుడు 75 ఏళ్ల రామస్వామి 60 ఏళ్ల భాగ్యంలకు చెందిన కొబ్బరి తోటలో కొన్ని రోజులున్నాడు. వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉంటున్నారని, వారి సంతానం వేర్వేరు చోట్ల ఉంటున్నారని గమనించాడు. వాళ్ళింట్లో ఉన్న సొత్తును, ఒంటి మీదున్న సొత్తును లెక్కేసుకున్నాడు. తన స్నేహితులు రమేష్, మహదేశ్వరన్లతో కలిసి పెద్ద పన్నాగం పన్నాడు. ఇదంతా హత్య జరగడానికి కొన్ని నెలల ముందు రచించిన ప్రణాళిక. వీళ్ళు ముహూర్తం పెట్టుకున్న రోజున ముందుగా విషం కలిపిన ఆహారమిచ్చి తోటలోని కుక్కలను చంపేశారు. కుక్కలు దొంగల్ని ఇట్టే పసిగట్టగలుగుతాయి కనుక వాటి అడ్డు తొలగిపోయింది. తోటలోకి వచ్చిపోయే వాళ్ల ఆనపానుల్ని రమేష్ కొన్ని రోజుల పాటు గమనించాడు. ఏప్రిల్ 27 నాటి రాత్రి బజాజ్ ప్లాటినా బైక్ మీద అరచలూరు నుంచి భవానీ దిగువ కాలువ గట్టు మించి విలాన్ కట్టువలస గ్రామంలోని రామస్వామి భాగ్యంల తోటకు చేరుకున్నాడు అచియప్పన్ అతని బృందంతో. ఎవరికంటా పడకుండా బండిని దూరంగా చెరుకు తోట వద్ద దాచి నడుచుకుంటూ తోటలోకి ప్రవేశించాడు. అప్పుడు సమయం రాత్రి 10:30. తోట ఇంట్లో ఆ వృద్ధ దంపతులు తప్ప మూడో మనిషి లేడని నిర్ధారించుకున్నాక ముందుగా విద్యుత్ సరఫరాను ఆపేశారు. ఇంటి బయట ఉన్న స్నానాల గదిలో దాక్కున్నారు. వెంట తెచ్చుకున్న మట్టి తవ్వే పారల చేతి పిడి కర్రలను సిద్ధంగా పట్టుకున్నారు. కరెంటు పోగానే పెద్దావిడ భాగ్యంకి మెలకు వచ్చింది. ఆవిడ లేచి బయటకొచ్చి చూసి బాత్రూం వైపు రాగానే అందులో నక్కిన వాళ్లు ఆమె తల మీద, శరీరం మీద ఆ పార పిడి కర్రలతో కొట్టి చంపేశారు. కీచుకీచుమని అరుపులు విన్న రామస్వామి మేల్కొని చూస్తుండగానే ఈ హంతకులు నేరుగా ఇంట్లోకొచ్చి అతన్ని కూడా కొట్టి చంపారు. ఆ తర్వాత భాగ్యం వంటి మీదున్న 12 సవర్ల బంగారం ఒలిచి గదిలోని బీరువాలో దాచిన ₹1,00,000 కాజేసి వెంట తెచ్చుకున్న సంచిలో పెట్టుకుని ఉడాయించారు. అలా ముందుగా ఆ ఇంటి కుక్కను మట్టుపెట్టి ప్రధాన రహదారిలో కాకుండా వెనుక ఉన్న కాలువ ద్వారా ఇంట్లోకి చొరబడ్డారు. చెప్పుల ఆనవాళ్లు దొరకకూడదని, వాటిని బండి చక్రం గుర్తులు దాని చప్పుడు సైతం తెలియకూడదని బండిని కూడా చాలా దూరంలోనే పార్క్ చేసి మరీ వచ్చారు. అలా ఒంటరిగా ఉండే ఎదిరించలేని వృద్ధులే వాళ్ళ టార్గెట్. ఇక అన్నిటికంటే ముఖ్యంగా అమావాస్య రాత్రుల్లోనే తమ దోపిడీలను పూర్తి చేసేవాళ్ళు. వేలిముద్రలు పడకుండా గ్లౌజ్ ధరించేవారు. హత్యకు ఆయుధాలు వాడకుండా కర్ర పిడిలను వాడేవారు. రక్తమంటిన దుస్తుల్ని విడిచి స్నానం చేసి మరీ పారిపోయేవారు. ఒంటరి వృద్ధ దంపతుల వరకు వచ్చిపోయేవారు లేరు కనుక జరిగిన ఘోరం ఎవరికీ తెలీదు. 2025 ఏప్రిల్ 27 రాత్రి ఇది జరిగితే మే 1 నాడు వాళ్ల కొడుకు కవిశంకర్ తండ్రికి ఫోన్ చేసి వాళ్ళు ఎంతకీ తీయకపోవడంతో బంధువులకు ఫోన్ చేసి వెళ్లి చూడమని చెప్తే మాత్రమే ఆ వృద్ధ దంపతులు చనిపోయినట్టు తెలిసింది. గతంలోనూ ఇలాంటి దోపిడీ హత్యలేవైనా చేశారా అని ఆరా తీసినప్పుడు తిరుపూర్, పలడం దగ్గర సేమలై గౌండన్ పాళయం ఇంకా మరికొన్ని ఊళ్లలో హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. అక్కడ కూడా అన్ని గుట్టుమట్లు ఆరసి చూసి ఆ తోట బంగ్లాలోని కుక్కను ముందుగానే విచ్ఛిన్నంగా చంపి ఆ తర్వాత తమ ప్రణాళికను అమలు చేశారట. నవంబర్ 28 అమావాస్య రాత్రి ముహూర్తం పెట్టుకున్నారు. మామూలుగా వృద్ధ దంపతులిద్దరూ ఇంట్లో ఉన్నారు.
అయితే ఈ హంతకులు ఊహించని విధంగా వాళ్ళ 48 ఏళ్ల కుమారుడు సెంధిల్ కుమార్ ఊళ్ళో ఏదో కార్యక్రమం ఉండి కోయంబత్తూరు నుంచి వచ్చి ఆ రాత్రి అక్కడే ఉన్నాడు. తెల్లవారుజాము 4 గంటలకు కాలకృత్యం తీర్చుకోవడానికి బయటకొచ్చిన దైవ శిఖామణి అప్పటిదాకా ఓపిగ్గా ఎదురుచూసిన ఆ హంతకుడు పిడికరతో కొట్టి చంపాడు. ఆ తర్వాతనే లోనికి వెళ్లి నిద్రపోతున్న సెంధిల్ను అలమేలును కూడా హతమార్చి బీరువా దోపిడీ చేసి వెళ్ళిపోయారు. అన్ని సంఘటనల్లోనూ వీళ్ళు ఇంట్లోని ఎవరో ఒకరు ప్రకృతి కార్యం కోసం తలుపు తీసుకుని బయటకొచ్చేదాకా వేచి చూశారు తప్పితే తలుపులను బద్దలు కొట్టుకుని లోపలికి చొరబడ్డం లేదు. బయటకొచ్చిన వాళ్ళు తలుపులు వారగా ఉంచి వస్తారు తప్ప తాళం వేయరు కదా. కాబట్టి తలుపులు విరగ్గొట్టే పనిలో చప్పుడొస్తే మాత్రం దొరికిపోతాం కాబట్టి ఈ ప్రణాళికను అవలంబించారు. సెంధిల్ కుమార్ భార్య కోయంబత్తూరు నుంచి వచ్చి కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. హంతకుల్ని పట్టుకుని శిక్షించమని వేడుకుంది. పోలీసులు మొదట అవి ఆస్తి తగాదాల హత్యలేమో అని భావించారు. శివగిరి జంట హత్యల తర్వాత రెండిట్లోనూ పోలికలు కనిపించాయి. పోలీసుల దృష్టిలో మొదటి అనుమానితులు ఎప్పుడూ సొంత కుటుంబ సభ్యులు, బంధువులే. ఆ తర్వాతే స్నేహితులు, పరిచయస్తులు, బయట వాళ్ళని అనుమానిస్తారు. ఈ 2 సంఘటనలకు కారకులైన ఈ హంతకులు బయటవాళ్లే. వార్తా కథనాల ప్రకారం వాళ్ళు మొత్తం 19 హత్యలు చేసి దోపిడీలు చేశారు. 2017లో మొదలై 2025 వరకు వారి ఈ హత్యాకాండ దోపిడీలు కొనసాగుతూ వచ్చాయి. ప్రధానంగా ఈ హత్యలు, దోపిడీలు అన్నీ కూడా భవానీ దిగువ కాలువ వెంబడి ఉన్న గ్రామాల్లోనే, కేవలం అమావాస్య రోజుల్లోనే. ఒంటరిగా ఊరికి దూరంగా ఉన్న ఇళ్లే లక్ష్యంగా, వృద్ధులు మాత్రమే టార్గెట్గా ఇలాంటి దొంగతనాలు జరిగేవి. ఈ హంతకుల బృందంలో 4వ మనిషి జ్ఞానశేఖరన్ మాత్రం ఆ ముగ్గురు దోచుకొచ్చిన బంగారాన్ని కరిగించి దాస్తాడు. అలా దాచిన 82 గ్రాముల బంగారాన్ని అచియప్పన్ ఇంట్లోంచి పోలీసులు రికవరీ చేశారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే వీళ్లంతా వేర్వేరు దొంగతనాల కేసుల్లో 2015లో జైలుకు వెళ్ళొచ్చారు. అక్కడ కలుసుకున్న 4 విడుదలై బయటకు వెళ్ళాక ఒంటరి వృద్ధులను హత్య చేసి డబ్బు, నగలు దోచుకోవడానికి గొప్ప ప్రణాళిక రచించారు. నిరక్షరాస్యులే కానీ ప్లాన్ పక్కాగా వేసేవాళ్లు. పోలీసులు 2017 లేదా ఆ తర్వాత ఈ దొంగతనాల, హత్యల తరహాలను గమనించి పొలాల్లో, తోటల్లో ఇళ్లు కట్టుకుని ఉండేవాళ్లంతా తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు అమర్చుకోమని చెప్పారు. కానీ అలా జరగలేదు. ఇదిగో 2025లో కవిశంకర్ తల్లిదండ్రుల హత్యానంతరం కొంగు మండలంలో ఒంటరి ఇళ్ళు, తోట ఇళ్ళు ఉన్నవాళ్లు ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. కవిశంకర్ ఇంట్లోని భోజనాల బల్ల మీద పాదం ముద్ర నేరస్తుల్లో ఒకరిదిగా సరిపోయింది. చెరుకు తోటలో దాచిపెట్టిన అచియప్పన్ బైక్లో దొరికిన పాత తరం ఫోన్ సెంధిల్ కుమార్దని అనుకున్నారు. దైవ శిఖామణి వాడే ఐఫోన్ను అక్కడే బావిలోంచి తీశారు. పొలంలోని ఆవు పేడలో హంతకులు పారేసిన సిమ్ కార్డ్ పోలీసులకు దొరికింది. ఫోన్ IMEI నంబర్ల సాయంతో వాళ్ళు దాన్ని సరిపోల్చుకున్నారు. ఈ సాంకేతిక విషయాలు ఆ హంతకులకు తెలుసుండకపోవచ్చు. అయితే 9 ఏళ్ల పాటు పట్టుబడని దొంగలు ఇప్పుడే ఎలా పట్టుబడ్డారు? ఈ ఆధారాలన్నీ ప్రజల ఆందోళనల మూలంగా అధికారుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువయ్యాక పోలీసులే సృష్టించినవి కావచ్చని కొంగు మండల ప్రజలు భావిస్తున్నారంటూ స్థానిక వార్తా మాధ్యమాలు ప్రసారం చేశాయి. రాజకీయ పార్టీలు కూడా ఆందోళనలు చేయడంతో వీటికి ముగింపు పలకాలనే ఉద్దేశంతోనే హంతకుల్ని పట్టుకున్నామని అంటున్నారు. 2025 మేలోనే ఇది జరిగింది కనుక కేసులు పూర్వాపరాలు, కోర్టులో వాదోపవాదాలు, సాక్ష్యాల ఆధారాల పరిశీలనలు ఎలా సాగుతున్నాయనేది వేచి చూడాలి. ఆ సంగతులు కోర్టులు చూసుకుంటాయి. మరి సాధారణ ప్రజలుగా మనమేం చేయాలో 4 మాటలో చెప్పుకుందాం. ఊరికి దూరంగానూ, పొలాల్లోనూ, జాతీయ రహదారుల వెంబడి ఉండే ఇళ్ళు, దుకాణాల వాళ్ళు తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఉమ్మడిగా ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలి. పెద్దవాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్ల ద్వారా సీసీటీవీ దృశ్యాలను చూడడం నేర్చుకోవాలి. దూరంగా ఉన్న పిల్లలు ఊళ్ళో ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలని తరచుగా చెక్ చేయాలి. సీసీటీవీ ఫుటేజ్లని ఇంట్లో పరికరాలతో పాటుగా ఆన్లైన్లోనూ రికార్డ్ అయ్యేలాగా ఏర్పాట్లు చేయాలి. వీలును బట్టి పోలీస్ పెట్రోలింగ్ చేయమని స్థానిక పోలీసుల్ని కోరాలి. రాత్రివేళ ఎవరు తలుపు తట్టినా సరే తలుపు తీయకూడదు, బయటకు వెళ్లకూడదు, తొంగి చూడకూడదు. బాత్రూమ్ సదుపాయం ఇంటి లోపలే ఉండేలాగా ఏర్పాట్లు చేసుకోవాలి. వీలైనంత వరకు పోలీస్ కాంటాక్ట్ ఎప్పుడు ఇంట్లో ఉండాలి. స్థానికంగా పోలీసులు కొన్ని రకాల నిఘా యాప్లను ప్రజల కోసం తయారు చేసి ఉంచారు. వాటి వాడకం నేర్చుకోవాలి. స్మార్ట్ ఫోన్తో కనెక్ట్ అవ్వాలి. ముఖ్యంగా రాత్రి నిద్రపోయే ముందు ఇంట్లోని ఫోన్లన్నీ కూడా పూర్తిగా ఛార్జింగ్ పెట్టుకుని చేతికి అందుబాటులో ఉండేలా ఉంచుకోవాలి. సైలెంట్లో పెట్టకూడదు. అలాగే కుక్కల్ని పెంచుకోవడం కూడా ఒక చక్కని ఉపాయం. అందుకోసం విదేశీ బ్రీడ్ కుక్కలే అవసరం లేదు. దేశవాళీ జాతి కుక్కలు కూడా చాలా బలంగా ఉంటాయి. అవి చాలు. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే అనవసరంగా గొప్ప కోసం మనకున్న ఆస్తిపాస్తుల వివరాలు ఎవ్వరికీ చెప్పకూడదు. ఒళ్లంతా బంగారం ప్రదర్శించుకోవడానికి తోటల్లో ఉన్నవాళ్లు సుముఖంగా ఉండకూడదు. మరో ముఖ్యమైన విషయం, అలారం ఏర్పాటు చేసుకోవడం. గుమ్మం దగ్గర, పడక మంచం వద్ద మన ఇంట్లో వాళ్ళకే తెలిసేలా ఒక దొంగల అలారం ఏర్పాటు చేసుకోవాలి.
ప్రమాద సమయంలో దాన్ని నొక్కగలగాలి. ఆటోమేటిక్ సేఫ్టీ అలారమ్స్ కూడా ఉండాలి. వాటిని కూడా అమర్చుకోవచ్చు. మీకు తెలుసో లేదో, అనుమానిత వ్యక్తులు వాటి సిగ్నల్ పరిధిలోకి రాగానే అలారం దానికదే బొయ్యి బొయ్యమని మోగుతూ ఉంటుంది. ఈ శబ్దంతో అప్పటి వరకు పెద్ద స్కెచెస్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఆ అలికిడికి భయపడి పారిపోవచ్చు. దాంతో మీ ప్రాణాలు దక్కుతాయి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఊరికి దూరంగా తోటల్లో ఫామ్ హౌస్లో ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.